నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయవాదులకు రక్షణ చట్టం నిర్వహణ రాష్ట్రం జేఏసీ పిలుపు. మొన్న జరిగిన పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రైతులకు భరోసా. సాలూరు మండల వివిధ గ్రామాల్లో మొన్న జరిగిన పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకుని వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్ శాఖలకు నష్టపరిహారాన్ని తొందరగా ఐడెంటిఫై చేసి రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో, పంట నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా న్యాయం కలగాలనే ఉద్దేశంతో ఈరోజు అన్ని గ్రామాల్లో తిరగడం జరిగింది. అతి త్వరలో మంత్రి మండలిలో నష్టపరిహారాన్ని గురించి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతుకు న్యాయం జరగాలని, పంట నష్టం వివిధ గ్రామాల్లో సోయా మరియు వర పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. కూడా ఓ 3-4 గంటల్లో అంత డ్యామేజ్ అయింది, ఊరంతా నీళ్ళు అయిపోయింది. ఆ విధంగా వర్షాలు వచ్చినాయి. మరి దాన్ని కూడా మరి ఎక్కడెక్కడ మనకు సోయా, వరి, ఇక్కడ కొద్దిగా తోట కూడా షుగర్ కేన్ కానీ అరటి తోట ముందర నుంచి పెడతారు. ఇక్కడ ఆ సాంప్రదాయ ప్రకారం అన్ని క్రాప్స్ పెట్టుకున్నారు. కూరగాయలు కూడా పెట్టినట్టు ఉన్నారు. తప్పనిసరిగా అధికారుల ఎలక్ట్రిసిటీ, కరెంటు కూడా 32 ట్రాన్స్ఫార్మర్లు పోయినాయి, 700 పోల్స్ పోయినాయి అని చెప్తా ఉన్నారు. నేను మన అధికారులను అభినందిస్తా ఉన్నా. ఇంత తొందరగా ఇంత వానబడ్డ ల్యాండ్ సర్వే చేసి ఏ పంట ఎంత పోయిందో రికార్డ్స్ ఇచ్చారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్ పోయినాయి, ఎన్ని పోల్స్ పోయినాయి, ఎక్కడ కరెంటు వైర్లు కూడా పోయినాయి అని చెప్తా ఉన్నారు. ఈ ఊర్లో అయితే ఇవన్నీ ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తూ, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వాళ్ళు కానీ ఇవన్నీ ఒక 3 రోజుల లోపల ఎక్కడ కూడా రైతుకు ఒక ఎకరం మిస్ కాకుండా తప్పకుండా ఇవ్వాలని మేము పంపుతా ఉన్నాం ప్రతిపాదనలు. ఈ ఇష్యూ మన ఓన్లీ సాలూరు మండలికే కాదు, మొత్తం తెలంగాణ ఇష్యూ కాబట్టి తప్పనిసరిగా రేపు 9th రోజు క్యాబినెట్ ఉంది. ఆ క్యాబినెట్ లో ఏ విధంగా ఏ పంటకి ఏం చేస్తారో డిసిషన్ తీసుకుంటారు. అదేవిధంగా డ్రిప్స్ కూడా ఈ కన్సల్ట్ అధికారులకు చెప్తున్నాం. డ్రిప్స్ ఏదైనా ఫస్ట్ ప్రియారిటీలో డ్రిప్ కూడా ఇవ్వాలని నేను మన రైతులకు చెప్తా ఉన్నాను. అదేవిధంగా రెండో పంట కూడా మరి మీరు ఎప్పటి వరకు వేసుకుంటారు, మీకు ఎప్పటి వరకు ఏదన్నా ట్రాన్స్ఫార్మర్స్ ఇప్పుడు పోవటానికి ఇబ్బంది అని చెప్తా ఉన్నారు వేరే గ్రామాల్లో. మరి బహుశా మీ గ్రామాలకు కూడా అదే ఉంటుంది. దాన్ని బట్టి మీకు ట్రాన్స్ఫార్మర్ అయితే రెడీ ఉంటాయి. మీరు ఎప్పుడంటే అప్పుడు మీకు పోవటానికి సౌకర్యం అంటే మీకు ట్రాన్స్ఫార్మర్ ఫిక్స్ చేస్తారు. అదేవిధంగా ఎక్కడన్నా ఇండ్లు పోయిన వాళ్ళకు కూడా ఇండ్లు కూడా మీరు రాసుకోండి, అవి కూడా ఇప్పేదానికి ప్రయత్నం చేస్తారు.
బోధన్ పట్టణంలోని రాకసిపేట నుంచి బెల్లాల్ వెళ్లే రోడ్డు మొరం టిప్పర్ల మూలంగా పూర్తిగా ధ్వంసమైంది. పగలు రాత్రి తేడా లేకుండా పెద్ద ఎత్తున మొరం టిప్పర్లు వెళ్లడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ధ్వని కాలుష్యంతో పిల్లలు, వృద్ధులు, రోగులు మనోవేదనకు గురవుతున్నారు. రోడ్లు ధ్వంసం కారణంగా ప్రయాణం నరకంగా మారింది. రాకసిపేట్ ప్రజలు మొరం టిప్పర్ల మూలంగా పడుతున్న ఇబ్బందులు రెవెన్యూ, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారైన స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని రాకసిపేట్ ప్రజలు కోరుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో బోధన్ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ ఈ రోజు బోధన్ పట్టణంలో నూతనంగా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎం శ్రీనివాస్ గారిని, ఉపాధ్యక్షులు సురేష్ గారిని మరియు క్యాషియర్ భరత్ గారు మరియు జనరల్ సెక్రటరీగా రాజశేఖర్ గారిని, ట్రెజరర్ సృజన్ గారిని మరియు మండల వైస్ గా సెక్రటరీ మండల్ బి రాము గారిని, సాలూరు మండల సోమశక్కర్ గారిని, ఎడపల్లి మండలంలో నర్సింగ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సన్మానాలతో సందడి చేశారు. అని చెప్పేసి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. మనం ఎంత రేటు తగ్గించి చేసుకుంటే మనకే వస్తుంది. మనం జీతం చేయటం ఎందుకు, 4 ఫోటోలు తీస్తే మనకి డబ్బులు వెళ్ళిపోతాయి అనుకునే ఫోటోగ్రాఫర్లు ఎక్కువైపోయారు. అంతేగాని స్టెబిలిటీగా స్టాండర్డ్గా ఇద్దామనే క్వాలిటీ ఇద్దాము, మనది ఒక పేరు నిలబెట్టుకుందాము అనే అలా ప్రాసెస్ చేస్తే మాత్రం బోధన్ నెంబర్ 1 అవుతుంది. ఇంకా ఎలక్షన్ నేను నా హెల్త్ సహకరించినంత వరకు ప్రతి ఫోటోగ్రాఫర్కి నేను సహకరించాలనే కోరుకుంటున్నాను. వాస్తవంగా చెప్పాలంటే నేను నిన్నగాక మొన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా రావాలనుకున్నాను. కానీ మమ్మీ ఎందుకు, నువ్వు ఏం చేయగలుగుతావు, మళ్ళీ నీ హెల్త్ దెబ్బతి, ఈ గొడవలు ఏమన్నా అయితే నీ ప్రాబ్లం అవుతుంది, నువ్వు వద్దు అని మా బాబు అనేసరికి ఈ ఎలక్షన్ టైంలో వద్దు కానీ అన్నాడని చెప్పి నేను ఇవాళ వచ్చాను. నా సీనియారిటీ ప్రకారంగా నేను చెప్పుకురావాల్సినంత చెప్పుకొస్తాను. నమస్కారం, నా పేరు ఎం శ్రీనివాస్. మాకు ల్యాబులు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ ఎన్నుకోవటం జరిగింది ప్రెసిడెంట్గా. దీనికోసం ఎంత కష్టపడే కానీ సిద్ధమే. ఇంకోటి మండలాల్లో కూడా కలిసినాయి. ఎలాంటి ఇటు కాకుండా మంచిగా చేసి కలుపుకట్టుగా వెళ్తాము. ఎందుకంటే ఇప్పటికే చిన్న చూపు చూస్తున్నారు ఫోటోగ్రఫీని. అలా కాకుండా మంచి దాంట్లో ఒక నడిపిద్దామని ఎన్నుకోవటం జరిగింది. కష్టపడతాం, దీనికి ఎంతైనా మంచిగా ఒక దీంట్లో తీసుకెళ్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. రిజిస్ట్రేషన్స్, కుటుంబ భరోసా వర్తించేదాకా చేస్తాము. ఒకలా వెనక ముందైనా కానీ మేము ఏదైనా మా సహకారంతో ముందుకు వస్తాము. కలిసికట్టుగా ముందుకెళ్తూ ఉంటాం. ఉన్నా కానీ వాళ్ళకి సహకారాలు ఇస్తాం మేము మా తరపు నుండి. యూనియన్ నుండి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్స్, ల్యాబ్స్ కానివ్వండి, అందరికీ కలిసికట్టుగా ఉంటాము. అందరం కలిసే పనిచేయటం జరుగుతుంది. యూనిట్గా మేము ఉంటాం. మా పీరియడ్ ఎప్పుడైతే అప్పటి వరకు కష్టపడుతూనే ఉంటాం అందరి కోసం. ఎటువంటి సందేహం లేదు. ఎం శ్రీనివాస్ ఇట్లా మా ఫోటోగ్రాఫర్లు మొత్తం ఎన్నుకోబడ్డారు. బోధన్ ప్రెసిడెంట్. అందరికీ నమస్కారం. ముందుగా
ఈరోజు జరుపుకున్న ఎలక్షన్లో నన్ను క్యాషియర్గా నిలబడడం జరిగింది. నన్ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇక నుంచి ఏంటంటే మొన్నటిదాకా మనకు జరిగిన బోధన ఫోటోగ్రాఫర్ యూనియన్స్ అందరూ కూడా ఏకకంఠంగా కలిసి ఉండడం లేదు. దాని మూలంగా ఇప్పుడు ఏంటంటే అందరం కలిసి కుటుంబం లెక్క కలిసి ఉండాలన్న కోరికతో ఈరోజు ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ఎన్నికలు జరుపుకొని ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ కానీ, క్యాషియర్ అని, సెక్రటరీ అని అందరినీ ఎంచుకోవడం జరిగింది. ఇక నుంచి అందరికి కూడా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి కూడా ఊర్లో ప్రతి ఒక్క మండలాల్లో, పల్లెటూళ్ళలో ఎక్కడున్నా అని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి కూడా కుటుంబ భరోసా, అలానే ఐడి కార్డ్స్. ఇప్పుడు మనం ఎక్కడో చూస్తూ ఉంటాం, మనం ప్రోగ్రామ్కి ఎటో వెళ్తూ ఉంటాం, ఏ రాత్రో వస్తూ ఉంటాం, ఎక్కడ పడితే అక్కడ పోలీసు వాళ్ళు వాపుతూ ఉంటారు. వాళ్ళకి ఒక భరోసా, ఒక ఫోటోగ్రాఫర్ అని చూపించాలంటే ఎవరి దగ్గర కూడా ఒక ఐడి కార్డ్ అనేది లేదు. కానీ ఇప్పటి నుంచి మేము అలా కాకుండా ఒక వారంలోనే అందరికీ కూడా ఐడి కార్డ్స్ తెప్పియడం జరుగుతుంది. అలాగే కూడా మేము ఇప్పుడు ఎక్కడైనా ఎక్స్పో కానీ, ఎక్కడైనా ఇప్పుడు హైదరాబాద్లో కానీ ఎక్కడి నుంచైనా ఎక్స్పో ఎలాంటివి పెట్టినా అక్కడికి అందరినీ కలిసికట్టుగా వెళ్ళి ఇవాళ రేపట్లో కొత్త జనరేషన్ ఎలానైతే అప్డేట్ అవుతుందో అందరికీ ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా అప్డేట్ అయ్యే విధంగా అందరికీ కూడా సహకరించడం చేస్తామని ఈ విధంగా నేను అందరికీ కోరుతున్నాను. ధన్యవాదాలు. ఏమైందని రైట్. महीना भी नहीं, साल में भी नहीं. अभी क्या है, अभी तक 100 रुपए के लिए एडवांस है अपने पास. वो साथ में 3 खत्म होगा. अभी बाकी कितना रहते? 4 रहते. जब कनेक्शन करते कितना ఆగా చాలు. వెళ్ళిపోయినా అఖిల భారత రైతు కూలీ సంఘం నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాలూరా మండలంలో మంజీరా పరివాహక ప్రాంతమైన ఖాజాపూర్, హున్సా, మందర్న గ్రామాల్లో వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల మూలంగా జరిగిన పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. అనంతరం రైతులతో పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. భారీ వరదల మూలంగా సోయా పంట, వరి పంట, చెరుకు పంట, అరటి పంట, కూరగాయలు తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు బార్ అసోసియేషన్ ఆర్మూర్ ఆధ్వర్యంలో గోడ ప్రతులను, వాల్ పోస్టర్స్ ఆర్మూర్ బార్ అసోసియేషన్ హాల్ నందు విడుదల చేయడమైంది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది లోకా భూపతి రెడ్డి, బార్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ఉపాధ్యక్షుడు గట్టడి ఆనంద్, ప్రధాన కార్యదర్శి జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ యొక్క రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులే కాకుండా హత్యలు కూడా జరుగుతున్నాయని, వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయవాదులకు హైదరాబాద్
హైకోర్టు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నో ఎలక్షన్ నో జస్టిస్ అనే నినాదంతో ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా గత 6 సంవత్సరాలుగా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం లేదు. దాని మీద ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి, అలాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద దాని మీద కూడా కమిటీ ఫామ్ చేసి ఆల్ త్రూఅవుట్ స్టేట్ లో ఆల్ బార్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్ కండక్ట్ చేసి దాంట్లో జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క ఎన్నుకోవడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి అలాగే రైజ్ యువర్ వాయిస్ అగేన్స్ట్ అన్డొమెస్టికేటెడ్ డిలే అండ్ ఈస్ ట్రైంగ్ టు యునైట్ ఇట్స్ టైమ్ టు యాక్ట్ డిఫెండ్ అడ్వకేట్స్ రైట్స్ యునైట్ బార్ అసోసియేషన్స్ అనే నినాదంతో ముందుకు పోతున్నారు. మన నిజామాబాద్ జిల్లా బార్ ఆదేశాల మేరకు ఈ రోజు కూడా ఆర్మూర్ కోర్టులో ఇచ్చి కరపత్రాలను విడుదల జరిగింది. అందుకోసమే జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేశారు. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఎప్పటికీ ఉన్నారు. ఓన్లీ ఫర్ అవర్ డిమాండ్స్, మనకి ఏం కావాలి, మనకి కష్టాలు ఏంటి, మనకి కావాలి. అందరూ కూడా ఆర్గనైజ్ చేసి సపోర్ట్ ఇస్తూ డిమాండ్స్ ప్రభుత్వంగా ఒత్తిడి తీసుకోవాలి. సమాజంలో ఒక మంచి పేరు న్యాయవాదులు అంటే ఆ పేరు ఇంకా పరిస్థితులు పెరగాలంటే మనందరం We want JAC for justice. 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 బార్ అసోసియేషన్ హైదరాబాద్ నుండి వచ్చేటువంటి ఆదేశానుసారం ఏదైతే న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయో, ప్రతివాదులైనటువంటి కొందరు కావాలని చెప్పి న్యాయవాదులపై దుష్టపన్నాగాలు పన్ని తిట్టడం కొట్టడమే కాదు, ఘోరంగా ఎక్కడెక్కడక్కడ చంపేయడం జరుగుతూ ఉంది న్యాయవాదులను. మరి న్యాయవాదులకు ప్రొటెక్షన్ అవసరం ఉంది. ఏ విధంగా అయితే డాక్టర్లకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందో అదే ఇలాంటి యాక్ట్ అడ్వకేట్లకు కూడా రావాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే రాబోయే కాలంలో అడ్వకేట్ల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తేరుకొని న్యాయవాదులకు ప్రొటెక్షన్ చట్టం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా మా ఇంటి గుట్టు మేమే చెప్పుకుంటున్నట్టు ఈ యొక్క న్యాయవాదులకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్ జరగాలో గత కొన్ని సంవత్సరాలకు ఎలక్షన్ జరగట్లేదు. ఈ జేఏసీ ఫామ్ చేసి ఈ ఎన్నికలు నిర్వహించడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ను పెంచవలసిన అవసరం ఉంది, మాకు రక్షించవలసిన అవసరం ఉంది. లేదంటే రాబోయే కాలంలో ఏదైతే 4 పాదాల మీద ఈ రోజు చట్టము న్యాయము ధర్మం ఏదైతే నడుస్తున్నదో దానిలో చట్టం అనేటువంటి పదమే పోయేటటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పనిలోకి తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని న్యాయవాదులకు రక్షించవలసిన అవసరం ఉంది, చట్టం తేవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆర్మూర్ జేఏసీ ఆర్మూర్ న్యాయవాదుల బార్ అసోసియేషన్ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయవాదులకు రక్షణ చట్టం నిర్వహణ రాష్ట్రం జేఏసీ పిలుపు. మొన్న జరిగిన పంట నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. రైతులకు భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.